ఆత్మల కొరకు రక్షణ భారం కలిగి జీవించిన ఆయన ఈ నూతన సంవత్సరం నూతనంగా బిడ్డల ఆత్మీయతలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి దైవజనం బట్టి నీకు వందనములు ఆయన. మా మధ్య నుండి ఈ యొక్క క్రిస్మస్ దినంలో ఎంతగానో ఆశీర్వించినాం, దీవించినాం. ఈ కొత్త సంవత్సరంలో కొత్త మార్గంలో నూతనమైనటువంటి ఉద్దేశం, నూతనమైనటువంటి తరాలు, నూతనమైన పరిచర్య ఆయన నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ కలిగిన పరిచర్యలో మేము ముందుకు సాగడానికి మాకు కృప చూపించమని మరొకసారి కూడా మధ్య కానీ పిలుపు కానీ దేవా ఇంకా ఈ మెంబర్స్ అందరినీ కూడా ఆయన కమిటీ మెంబర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. మన కమిటీ ఆయన సంవత్సరం అంతా ఆది వరకు లోటు కాకుండా ఆయన నడిపించడానికి మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాడు మా కుటుంబాల్లో తండ్రి. చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ వెళ్దాం. చిన్న ప్రార్థన ఆరోగ్యంతో పరిమితమై ప్రార్థన చేస్తుంటున్నాను. ఏకీభవిద్దాం. ప్రేమ కృప కనికరం కలిగిన మా దేవుడైన ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహనీయుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సహోదరుడు మా తండ్రికి జీవనాన్ని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆయన దర్శించండి అయ్యా. స్వస్థపరిచే దేవుడు మీరే మా తండ్రి. కానీ మీరు పరిచయం ఉంటుండగా ప్రభావ మీకు దోష స్వస్థం గురి అయ్యాడు ఉన్నానయ్యా. మీకు దోషం ఎంత స్వస్థపరిచే భావం నేనే అన్నా మీకు స్తోత్రం చెల్లించాను. అలాగే మన 53 యెషయా అంటున్నారయ్యా, మీరు పొందిన గాయముల వల్ల మాకు స్వస్థత కలుగును ప్రభువా, మీకు స్తోత్రం. అలాగే మా తండ్రి ఆయన శరీరం పాస్టర్ గారి దేవదానములు కలిసి నేను అమ్మగారి నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నామయ్యా. అమ్మగారు కూడా మాత్రం దర్శిస్తూ ఉంటున్నారయ్యా. కృప చూపుతూ ఉంటున్నారయ్యా, సహాయం చేస్తూ ఉంటున్నారయ్యా. కృప చూపండి మా తండ్రి. సీనియర్ అమ్మాయి మా తండ్రి, ఆయన చిన్న పాప మా తండ్రి మాటలు ఉంటున్నాయా. ఆయన పాపని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. కృప చూపండి మా తండ్రి. ఆయన మాటలు దేవుడు మీరు మా తండ్రి, వాళ్ళు సరిచే దేవుడు మీరు మా తండ్రి. కృప చూపి అమ్మాయికి ఆయన మాటలు వచ్చి కృప చూపని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఆయనకి మన అమ్మాయి మాత్రం కలిసి నేను కార్యతో మాత్రమే ఆయన రక్తం ఎక్కించుకోవాలి. మంత్లీ మనస్ అన్న రక్తాన్ని తనలోనే డెవలప్ అవ్వాలని కృప చూపని ప్రార్థిస్తున్నాం. గాయన అబ్బాయి మాత్రమే ఆయన హార్ట్ పేషెంట్గా ఉంటాడు. ఇలా కృప చూపుతున్నారయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఇద్దరైతే మాత్రమే అనారోగ్యంతో ఉంటున్నాం. వారందరి కృప మీకు ఆయన ఆశ్రయిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం చెంది మహిమాలంత ప్రభావం పొందుకున్నామని. అలాగే మాత్రమే నా యొక్క మనవడు మాత్రమే సుజిత్ రవికిరణ్ మాత్రమే చైన్ ఫ్రాక్చర్ అనేది మాత్రమే మీరు చిన్న కృపను బట్టి దాన్ని మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రార్థిస్తున్నాం. దావీదు కీర్తన 36 దావీదు కీర్తన. భక్తి భక్తి హృదయంలో దయచేసి వాక్యం నిమిత్తమై నిర్వహించుకుందాం. తర్వాత ప్రార్థన చేసుకోండి.
సమాచారం అవి ముందు దయచేసి మనందరం కనిపిస్తున్నామండి. ఎందుకంటే 11 మాసాలు దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని నూతన ఆయుష్ నూతన బలంతో దేవుడు మనల్ని నింపుతున్నందుకు దేవాది దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు 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 నాయనా ప్రభువా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుందాం. నాయనా ప్రభువా అద్వితీయ దేవా నిత్యుడు తండ్రి సమాధానపతి నీకే స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం. నాయనా ప్రభువా యేసయ్యా నీకే వందనాలు వందనాలు నాయనా ప్రభువా, ఇదిగో నీ సన్నిధానంలో ప్రభువా సమృద్ధి ఉంది నాయనా ప్రభువా, నీ సన్నిధానంలో సంతోషం ఉంది నాయనా ప్రభువా. అలాంటి కృపలను ప్రభువా మేము తలంచుకుంటూ ప్రభువా ముందుకెళ్ళే కృపని మాకు దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా ప్రభువా. అవునైనా ఒక నెల గంటల 1000 నెలల కంటే శ్రేష్టమైన నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, అలాంటి శ్రేష్టతని మా జీవితంలో ప్రభువా మేము పొందుకునే హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాము నాయనా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు ఏర్పాటు చేసుకుందండి. ఈ మార్నింగ్ ప్రతి దీవించండి ప్రభావ. మీరు ఇచ్చిన ప్రేమ ఐక్యతతో ప్రతి ఒక్కరము నిన్న రాజ్య విస్తరణలో కనిపిస్తుంది. దైవ సేవకులు మా అవసరాలు సంఘం అవసరాలు ప్రభు నేను స్వార్థం ప్రార్థించుటూ దాని దగ్గర చూస్తున్నాం తండ్రి. వాక్యం చదువుతున్న వాక్యం ద్వారా బలపరచబడి మరింత నూతన ఉద్యోగం పొంది ప్రభు నేను స్వార్థ ఖర్చు కాపుదల పనిచేసే భాగ్యం నాకు దయచేయండి. వాక్యం ద్వారా సమస్త ప్రత్యక్షతనైనా మీ సన్నిధానము మమ్మల్ని మా హృదయాలను బలపరిచిన మరింత ఉద్దేశం కలిగించి మా ఉపల్లో ఉద్యమం నింపడానికి వాక్యం ద్వారా మీ సర్వీస్ అందించుకోండి. మీరే మాట్లాడండి. నేర్పిస్తున్నాడు వేడుకుంటున్నాం నేను చేయాలి ఎక్కడే చేయకూడదు ఎవరిని అడిగి చేయాలి అని బాగా మన్నించండి. కారణం మీకు బాగలేదు. ఎందుకంటే నా చెల్లెలకి నా బిడ్డలకి మనిషిగా మనిషికి నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ అనుష్కారం దగ్గర తీస్తాను. అది నాకు మనస్తత్వము. మీలో ఏమైనా ఉంటే ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడండి, నాకు ఏ పెద్ద లేదు. ఎందుకంటే ఆ దినము ఫెలోషిప్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మీటింగ్ కనీసం ఒక్కరు కూడా రాలేదు. ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ కోసం కానీ ఈ గర్భిణీ గారు కానీ ఇప్పుడు ఎవరో పిల్లలను రాకేష్లో పిలిపించుకొని నా మధ్య పిల్లలు వాళ్ళిద్దరు వచ్చారు. సెక్రటరీ ఇట్లా పడుకున్నాడు, ప్రెసిడెంట్ గారు ఇట్లా పడుకున్నాడు. అందరు ఎవరి ద్వారా వాళ్ళు కూర్చుంటే ఆదివారం ప్రభుత్వం అందరి ముందు ఓకే ఎవరి అయినట్టు వచ్చేసి చేసుకుందామనే ఆశ ఉంటే కలిగి ఉంటాం. ఏదైనా కానీ మా ప్రెసిడెంట్ పోతే మా ప్రెసిడెంట్ అయితే ఆయన మాకు చాలా బాగాలేకపోవడము, ఆయన పరిస్థితి విధంగా కూడా ఆయన ఆదేశంలో ఉన్నాడు. ఆయన పెద్దవాడుగా ఆయన ఒక అవాయిడ్ చేసి ఎందుకంటే నేను ఆయన ఎక్కువ నేను ప్రైవేట్ అంటాను. ఆయన కాడ కొంచెం ఏమైనా తక్కువ, ఎందుకంటే భయపడతాడు. ఏదైనా నాకు బాగా అది బాగుంటే ముందుకుంటేవాడు. మనకు డాక్టర్ విషయం లేదు, ఏ విషయం లేదు, మంచి ఎక్సలెంట్ పర్సన్ మనకు ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా అందుకు ఎత్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా నేను మా కృపను బట్టి నన్ను మన్నించండి. ఏమైనా 10 సంవత్సరంలో ఏమైనా నేను పొరపాటు చేసినా, ఏమైనా మాట్లాడి ఉన్నా క్షమించాలని కోరుతున్నాను. మనం పదవులు ముఖ్యం కాదు, శాశ్వతం. ప్రేమ ముఖ్యం. మనం కూర్చోవడం పక్కన కూర్చొని చేసుకోవడం కాదు, 10 మందిని ఆహ్వానించడం, 10 మందిని బలపరచడమే. అది మీకు దయచేసి లక్షణం. నా యొక్క పద్ధతి అది. నేను ఎంత కూర్చోనైనా కానీ ఎవరు ఇచ్చినా నేను కూర్చుని తీసిపోయి వాటిని సీట్ ఇస్తాను. అది నా పద్ధతి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ కూర్చుని అక్కడ వదలా కూర్చుంటారు, కానీ పని చేద్దామనే తపన లేదు, ఆశ లేదు. ఫెలోషిప్ నడపాలంటే ఆశమాష కాదు. ఇప్పుడు 16 సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాలు నేను ఫెలోషిప్లో ఉన్నాను. పోనీ ఆ ఫెలోషిప్లో దాదాపు జనరల్ సెక్రటరీగా చేసి నన్ను ఎదిరించి 6 ఏళ్ళు ఉన్నటువంటి ఎదిరించి ఏమన్నా రిజర్వ్ చేసి కొత్త కంపెనీస్ చేసిన వ్యక్తి నేను. ఏమి ఎవరి కోసమో కాదు, నా కోసమో కాదు, నా కుటుంబం కోసం కాదు. నాకు వచ్చే పదవు, నాకు వచ్చే నాకు ఆల్రెడీ అభివృద్ధి నాకుంది, అభివృద్ధి నాకున్న గ్రేప్ నాకుంది, నాకు లేకపోలేదు. కానీ అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుపడాలి, అందరూ ఉన్నత స్థితిలో ఉండాలనే ఆశ తప్పలే. కానీ నా వల్ల పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడికి పోయినా మా మత ఇప్పుడు చెప్తున్న విషయం, నన్ను మా పిల్లల నన్ను
విధంగా ఏర్పాటు చేసినాడు. ఎందుకంటే చేసిన మీరు మర్చిపోవద్దు ఎవరైనా కానీ. అందరూ నా కాడ మేలు పొందిన వాడే, కానీ ఆఖరుకు దయచేసి వాక్యాలు వెళ్దాం. ఎందుకంటే ఇక్కడే ఎదురుగానే టిఫిన్ ఫ్రెష్ వేడివేడి తీయమని చెప్పాను. అందరికి వేడివేడి టిఫిన్ ఊతప్పం చేయమన్నాను, దోశ చేయమన్నాను. కావాలి మీకు ఏది కావాలని కూడా ఎదురు చెప్తాను. ఇమీడియట్గా సఫిషియెంట్ తినండి. ఎందుకంటే మనం బయట కూడా చల్లటి మంచి చల్లటి వాతావరణము ఆ చల్లవుది కాబట్టి వేడివేడి ఉంటే బాగుంటుందని వేడివేడి తినేది స్టార్ట్ చేయమని చెప్పాను. తయారు చేస్తుంది ఆవిడ. ఈ వాక్యం అయిన లోపల మనకు రెడీ అవుతాయి. దయచేసి మన మధ్యలో మన ప్రెసిడెంట్ గారికి సపోర్ట్ కావాలి కాదు. ఎందుకంటే అధ్యక్షుల వారు వెళ్ళిన దాకా ఉండాల్సి వస్తుంది. ఈ సంవత్సరం అది నా తోడుగా ఉండి నడిపిస్తున్నారు. సూపర్ చర్చెస్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విధంగా మరి మీటింగ్ జరుపుకుంటూ ముందుకు సాగుతూ దేవుడు చెప్తున్నట్టు డాక్టర్ కింద బట్టి అంటే కష్టపడుతుంటాడు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా చక్కగా జరుగుతాయి కూడా దేవుడు చెప్తున్నప్పుడు బట్టి డిస్కస్ చేసినాం. మనం అప్లై జరుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిస్మస్ సమయంలో మనము ఉన్నాము. ఇప్పుడు క్రిస్మస్ అంటే 25 అయిపోతే క్రిస్మస్ అని కాదు, అయిపోయినా కాదు, సీజన్ కదా. క్రిస్మస్ సీజన్ కదండి. మరి నవంబర్ నుండి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా జరుగుతుందంటే మరి జనవరి వరకు క్రిస్మస్ సీజన్ ఉంటుంది. మనం చూస్తాము రష్యాలో వాళ్ళకి ఇంకా క్రిస్మస్ కాదు, జనవరిలో మరి వాళ్ళు క్రిస్మస్ జరుపుకుంటారు. కనుక మన క్రిస్మస్ అంటే మనకు చాలా సంతోషకరమైన సమయం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మరి మన కొరకు వచ్చినాడు, దేవుడే మన కొరకు వచ్చినాడు కదండి. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలోకి వచ్చి మన మధ్య నివసించాలని చెప్పేసి యోహాను భక్తుడు మరి రాస్తాడు కదండి. మన అధ్యాయంలో 14 హృదయకాలము మరి ప్రభు మన కొరకు వచ్చి మరి మనకు ఏమి ఇచ్చినాడో, ఎందుకు వచ్చినాడో ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదటి 3వ వచనం చదువుకుందాం. దయచేసి ఎవరు చదివించండి. జాన్ చాప్టర్ 17 verses 1, 2 and 3. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉందని నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. బాగలేదు. ఎందుకంటే నా చెల్లెలకి నా బిడ్డ తరగతి మనిషికి మనిషికి నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ అనుష్ఠానం దగ్గర తీస్తాను. అది నాకు మనస్తత్వము. మీలో ఏమైనా ఉంటే ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడండి, నాకు ఏ పెద్ద లేదు. ఎందుకంటే ఆ దినము ఎందుకంటే ఫెలోషిప్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మీటింగ్ కనీసం ఒక్కరు కూడా రాలేదు. ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ కోసం కానీ ఈ గర్భిణి గారు కానీ ఇప్పుడు ఏదో పిల్లలను రాగేశ్వరం పిలిపించుకొని నా మధ్య పిల్లలు అందరూ వచ్చారు. సెక్రటరీ ఇట్లా పడుకున్నాడు, ప్రెసిడెంట్ గారు ఇట్లా పడుకున్నాడు. అందరు ఎవరి ద్వారా వాళ్ళు కూర్చుంటే ఆదివారం ప్రభుత్వం అందరి ముందు ఓకే ఎప్పటి 5 గంటలు వచ్చేసి చేసుకుందామనే ఆశ ఉంటే కలిగి ఉంటాం. ఏదైనా కానీ మా ప్రెసిడెంట్ పోతే మా ప్రెసిడెంట్ అయితే ఆయన చాలా బాగాలేకపోవడము, ఆయన పరిస్థితి విధంగా కూడా ఆయన రాజేశ్వరంలో ఉన్నాడు. ఆయన పెద్దవాడుగా ఆయన ఒక అవాయిడ్ చేసి, ఎందుకంటే నేను ఆయన ఎక్కువ నేను ప్రైవేట్ పెట్టను. ఆయన కాడ కొంచెం స్టిఫెన్ తక్కువ, ఎందుకంటే భయపడతాడు. ఏదైనా నాకు బాగుంటుంది అది బాగుంటే ముందుకుంటేవాడు. మనకు డాక్టర్ విషయం లేదు, ఏది విషయం లేదు, మంచి ఎక్సలెంట్ పర్సన్ మనం ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా అందుకు వెళ్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా నేను మా కుటుంబం బట్టి నన్ను మన్నించండి. ఏమైనా 10 సంవత్సరంలో ఏమైనా నేను పొరపాటు చేసినా, ఏమైనా మాట్లాడి ఉన్నా
క్షమించాలని కోరుతున్నాను. మన పదవులు ముఖ్యం కాదు, శాశ్వతం. ప్రేమ ముఖ్యం. మనం కూర్చోవడం అట్టే కూర్చొని చేసుకోవడం కాదు. 10 మందిని ఆహ్వానించడం, 10 మందిని బలపరచడమే అది మీ దయచేసి లక్షణం. నా యొక్క పద్ధతి అది. నేను ఎంత ముసలోనైనా కానీ ఎవరు వచ్చినా నేను కూర్చునే పోయి వాటికి సీట్ ఇస్తాను. అది నా పద్ధతి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ కూర్చుని అక్కడ దొంగగా కూర్చుంటారు, కానీ పనులు చేద్దామనే తపన లేదు, ఆశ లేదు. ఫెలోషిప్ నడపాలంటే ఆశమాష కాదు. ఇప్పుడు 16 సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాలు నేను ఫెలోషిప్లో ఉన్నాను. పోయిన ఫెలోషిప్లో దాదాపు జనరల్ సెక్రటరీగా చేసి నన్ను ఎదిరించి 6 ఏళ్ళ ఉన్నటువంటి ఎదిరించి ఏమన్నా రిజర్వ్ చేసి కొత్త కంపెనీస్ చేసిన వ్యక్తి నేను. ఏమి ఎవరి కోసమో కాదు, నా కోసమో కాదు, నా కుటుంబం కోసం కాదు. నాకు వచ్చే పదవు, నాకు ఆల్రెడీ నా పేరు నాకుంది, నా పేరు నాకున్న గ్రేప్ నాకుంది, నాకు లేకపోలేదు. కానీ అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుపడాలి, అందరూ ఉన్నత స్థితిలో ఉండాలనే ఆశ తప్పలే. కానీ నా వల్ల పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడైనా మా మత ఇప్పుడు చెప్తున్న విషయం మా పిలిపన నన్ను విధంగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే చేసిన మీరు మర్చిపోవద్దు ఎవరైనా కానీ. అందరూ నా కాడ పేరు పొందిన వాడే, కానీ ఆఖరుకు దయచేసి వాక్యాలు వెళ్దాం. ఎందుకంటే ఇక్కడే ఎదురుగా టిఫిన్ ప్లస్ వేడివేడి తీయమని చెప్పాను. అందరికి వేడివేడి టిఫిన్ ఊతప్ప చేయమన్నాను, దోశ చేయమన్నాను. కావాలి మీకు ఇది కావాలని కూడా ఎదురు నేను చెప్తాను. ఇమీడియట్గా సఫిషియెంట్ తినండి. ఎందుకంటే మనం బయట కూడా చల్లటి మంచి చల్లటి వాతావరణము చల్లవది కాబట్టి వేడివేడి ఉంటే బాగుంటుందని వేడివేడి తినేది స్టార్ట్ చేయమని చెప్పాను. తయారు చేస్తుంది ఆవిడ. ఈ వాక్యం అయ్యే లోపల మనకు రెడీ అవుతాయి. దయచేసి మన మధ్యలో మన ప్రెసిడెంట్ గారికి సపోర్ట్ కావాలి కాదు. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు కత్తి అధ్యక్షుల వారు వెళ్ళిన దాకా ఉండాల్సి వస్తుంది. సంవత్సరం అది నాకు తోడుగా ఉండి నడిపిస్తాను. ఉప్పల్ చర్చెస్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ విధంగా మరి మీటింగ్ జరుపుకుంటూ ముందుకు సాగుతూ దేవుడు చెప్తున్నారు. డాక్టర్ కింద బట్టి అంటే కష్టపడుతుంటాడు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా చక్కగా జరుగుతూ కూడా దేవుడు చెప్తున్నారు. కుటుంబానికి డిస్కస్ చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిస్మస్ సమయంలో మనము ఉన్నాము. ఈ క్రిస్మస్ అంటే 25 అయిపోతే క్రిస్మస్ అని కాదు, అయిపోయినది కాదు, సీజన్ కదా. క్రిస్మస్ సీజన్ కదండి. మరి నవంబర్ నుండి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే మరి జనవరి వరకు క్రిస్మస్ సీజన్ ఉంటుంది. మనం చూస్తాము రష్యాలో వాళ్ళకి ఇంకా క్రిస్మస్ కాలేదు, జనవరిలో మరి వాళ్ళు క్రిస్మస్ జరుపుకుంటారు. కనుక మరి క్రిస్మస్ అంటే మనకు చాలా సంతోషకరమైన సమయం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి ప్రభు మరి మన కొరకు వచ్చినాడు, దేవుడే మన కొరకు వచ్చినాడు కదండి. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలోకి వచ్చి మన మధ్య నివసించాలని చెప్పేసి యోహాను భక్తుడు మరి రాస్తాడు కదండి. మన అధ్యాయంలో 14 ఉదయకాలము మరి ప్రభు మన కొరకు వచ్చి మరి మనకు ఏమి ఇచ్చినాడో, ఎందుకు వచ్చినాడో ఆ విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదటి 3వ వచనం చదువుకుందాం. దయచేసి ఎవరు చదివించండి. జాన్ చాప్టర్ 17 వర్సెస్ 1, 2 and 3. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉందని, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా,
క్యూసీకి జడ్బీఏ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొంటూ చెప్పిన అనుభూతిని బట్టి పొందాలని నాకు ఇచ్చిన అవకాశం బట్టి పొందాలని శుభాకాంక్షలు మరుగుపరిచి మీరేం మాట్లాడి మీరేం మహిమ పొందాలని యేసు క్రీస్తున్నాను వచ్చిన తండ్రి ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే యేసు ప్రభు యొక్క మాట మనం చూస్తున్నాం ఏంటంటే మరి 2వ వచనం మనం చూస్తాం. మరి నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుభవించినట్లు సర్వ శరీరంలో మీదను ఆయనకు అధికారం ఇస్తుంది. అంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో వచ్చినాడు అంటే why did Jesus Christ come into the world? అంటే అది క్రిస్మస్ సమయంలో ఇతరులు అన్నిలో అడగవచ్చు ఎందుకు క్రిస్మస్ అంటారు కదా, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని మరి వాళ్ళ అర్థం కొన్నిసార్లు అర్థం అడగవచ్చు కదండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అంటే క్రైస్ట్ మాస్, అంటే క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే ఒక వర్డ్ చేస్తున్నారు. ఏంటంటే క్రైస్ట్ అంటే అభిషేకుడు యేసు ప్రభు అంటే మాస్ అంటే ఆరాధన వర్షిప్, అంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభు యొక్క ఆరాధన. మరి మధ్యలో చాలా మంది క్రిస్మస్ అది దాని గురించి కొద్ది హేళన కూడా మరి హేళనగా మాట్లాడటం కూడా మరి జరిగింది. చాలా మంది మన క్రిస్టియన్సే మరి కొన్నిసార్లు ఇక్కడ జర్నీ చేస్తుంటారు కనుక క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే వర్షిప్, అంటే అదొక సండే సర్వీస్ అంటారు కదా. సండే సర్వీస్ ఎవ్రీ సండే మనం ఏం చేసుకుంటాము, సండే సర్వీస్ చేసుకుంటాము. క్రిస్మస్ రోజు చేసుకుంటాము క్రిస్మస్ వర్షిప్, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్, క్రైస్ట్ వర్షిప్. కనుక నేను పెట్టాలి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే అదే మనకు నిత్య జీవం ఇవ్వడానికి. ఎందుకు మాట చెప్తానంటే కొన్నిసార్లు అందరూ అడుగుతుంటారు ఎందుకు వాట్ ఈస్ క్రిస్మస్ అని అడుగుతారు. కనుక మనకి జవాబు ఉండాలి. అంతేకాకుండా మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే మనం ఏం చెప్పాలి కానీ పెద్దలుగా మనం చెప్పేస్తాం, పాస్టర్గా మనం చెప్పేస్తాం. కానీ చాలా మంది చర్చెస్లో వాళ్ళు చెప్పలేకపోతారు, ఎస్పెషలీ పిల్లలు చెప్పలేకపోతారు. ఎందుకంటే మనం చాలా కష్టమైన సమయంలో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవత్వం అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు. క్రైస్తవత్వం అంటే ఏదైనా చేస్తుంటారు, లేకుండా చేయడం చేస్తారు, కానీ అది ఎవరు తరం కాదు కదండి. కనుక మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినా అంటే ఈ కేమ్ టు గివ్ us ఇటర్నల్ లైఫ్ కదండి. ఈ కేమ్ టు గివ్ us ఇటర్నల్ లైఫ్. అదే చూస్తున్నాం నిత్య జీవితం అనుభవించున్నట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? నిత్య జీవము అనుభవించినట్లు. అంటే నిత్య జీవం అంటే అంటే దాని అర్థం ఏంటంటే నిత్య జీవం అంటే జీవం ఆల్రెడీ ఉంది, నిత్య జీవము ఇవ్వడానికి వచ్చినాడు. ఈ లోకంలో పుట్టే వారందరికీ ఏముంది? జీవం ఉన్నది. మనము జీవం గలవారు కదండి. ప్రతి ఒక్కరు ఈ లోకంలో పుట్టిన వారందరూ జీవము గలవారు. నాకు జీవం ఉంది కనుకనే నేను నిలబడి మాట్లాడుతున్నాను. మనకందరికీ జీవం ఉంది కనుకనే మనము మన ఇళ్ళ నుంచి ఇక్కడికి వచ్చినాం కదండి, నడుచుకుంటూ వచ్చినాం, మాట్లాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఎందుకు? మనకి జీవం ఉన్నది కనుక ఈ లోకంలో ప్రతి ఒక్కరు వాళ్ళు పనులు చేసుకుంటారు. అయితే నరుని ఆయువు 70 సంవత్సరాలు అధికం అంటే 70 సంవత్సరాలు చెప్పేసి మనం చూస్తుంటాం కదండి. అయితే దేవుడు మనకి ఒక పరిమితి పెట్టాడు. ఏంటంటే మనము 70 సంవత్సరాలు జీవించాలని, లేక 80 సంవత్సరాలు జీవించాలని, లేక మనం అంతకుముందు చూసినట్టు 120 సంవత్సరాలు జీవించాలని ఈ విధంగా పరిమితి మనకు ఉండదు కదండి. మనం ఎల్లకాలం జీవించాం కనుక దేవుడు పిల్లరా మరి ఇంకా మనం చూస్తున్న కొన్ని దేశాల్లో మరి 114 years బతికిన వాళ్ళు ఉన్నారు, బతికి ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి, ఉన్నారు. 114 years 110 years మరి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఏమైతుంది? వాళ్ళు చనిపోతారు కదండి. మనం 120 సంవత్సరాలు బతికిన కూడా ఆ తర్వాత ఇంకా మనము ఎవర్ లాస్టింగ్ గా మనం జీవించాం. అయితే ఇది శరీరం. దేని గురించి అన్న చెప్పండి, మనం మాట్లాడే ఇప్పుడు శరీరము. ఈ శరీరము మరి మత్యమైనది, పరిశ్రముడు, పాడయ్యే శరీరం ఇది. ఈ శరీరము మరి పాడైపోతుంది కదండి. మనం చనిపోగానే మనం చూస్తుంటాము. మరి చనిపోయే మనం బతుకున్నంత కాలము బ్రదర్ సిస్టర్ చెప్తారు, పాస్టర్ చెప్తారు, పేరు పెట్టి పిలుస్తారు. మరి ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ చనిపోయిన నెక్స్ట్ సెకండ్ డే నెక్స్ట్ మినిట్ ఏమంటారు? డెడ్ బాడీ అంటారు. ఏమంటారు? డెడ్ బాడీ ఎక్కడ ఉంది? డెడ్ బాడీ ఇచ్చిందా అని చెప్పి అంటారు. ఆ బ్రదర్ వచ్చిందా అన్నారు ఇంకా కదండి. కనుక ఆ లైఫ్ మనకి లిమిటెడ్ లైఫ్ ఉన్నది
అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చినా అంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మ శరీరం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దేవుడి విషయం మాట్లాడుతున్నామంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నాము. ఆత్మ అది ఎన్నటికీ చనిపోదు. ఆత్మ ఎన్నటికీ చనిపోదు. ఆ స్పిరిట్ విల్ నెవర్ డై. స్పిరిట్ విల్ లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కనుక ఈ స్పిరిట్, మనకున్న స్పిరిట్, ప్రతి ఒక్కరికి స్పిరిట్ ఉంది, ఆత్మ ఉండదు. ఆత్మను కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లోకంలో జీవించిన తర్వాత మరి ఆ తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? పరలోక రాజ్యం వెళ్ళిపోతుంది. అంటే పరదేశం వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి తర్వాత మరి పరలోక రాజ్యానికి మనం ట్రాన్స్ఫర్ అవుతాం కదండి. అదంతా వేరే ఇష్యూ. అయితే దాని కూడా ఏం చూస్తున్నామంటే మరి మన ఆత్మ పరలోకములో నిత్యము ఆయనతో జీవించాలని యేసయ్య యొక్క ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కోల్పోయినాం ఇది? ఆదాము అవ్వలు మరి దేవుని మాటను అంతే మరి వినకుండా సాతాను మాటను ఎప్పుడైతే విన్నారో అప్పటి నుంచి ఆ పతనము స్టార్ట్ అయింది. కానీ యేసు ప్రభు ఏం చేసినాడంటే శిలువ మీద మరణంలో ఓడించున్నాడు కదండి, సాతాను ఓడించున్నాడు. కనుక దేవుడు మనం చూస్తాం యేసు ప్రభు ఏమన్నాడంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయం ఏమంటే, నేను వెళ్ళి నీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తాను. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ. ఎంత ప్రేమ కదండి కదా. ఒక తండ్రికి ఏముంటుందంటే తన పిల్లలు ఎప్పుడు దగ్గర ఉండాలని చెప్తూ ఉంటారు కదా. ఒక తల్లికి మరి ఎప్పుడు నా దగ్గర ఉండాలా అని ఆశ ఉంటుంది కదండి. అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఎవరి కుటుంబం వాళ్ళది కదా. కనుక దేవుడు ఏం చూస్తున్నామండి. కానీ యేసు ఏమంటున్నాడు, ఈ 70 years 8 years జీవించిన తర్వాత ఆ తర్వాత నిత్యము మీరు నా దగ్గర ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్యము ఇటర్నిటీలో మనం గమనిస్తే ఈ 70 years 8 years వాట్ ఎవర్ ఇట్ 100 years. మా అమ్మగారు ఉన్నారు, నౌ షీ ఇస్ 92 years. మా అమ్మ ఇంకా జీవిస్తుంది దేవుని కృపను బట్టి. కనుక నేను అదే చెప్తున్నాను ఏంటంటే కొంతమంది కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుంటారు. అయితే ఈ ఇటర్నిటీకి కంపేర్ చేసుకుంటే మనం జీవించే 70, 80, 90 సంవత్సరాలు ఇట్ ఇస్ వెరీ స్మాల్ డాట్ అన్నమాట. ఒక పెద్ద పేపర్ మీద ఒక పెన్ తీసుకొని చుక్క పెడితే ఎట్లుంటుంది కదండి. ఒక పెద్ద లైన్ ఉంది, ఆ లైన్ మీద ఒక చిన్న పెన్ తీసుకొని చుక్క పెడితే మన జీవితం ఇటర్నిటీ అంటే ఎంతో ఉన్నది కదండి. కనుక దేవుడు ఆ ఇటర్నిటీ, ఆ నిత్య జీవితంలో మనం ఉండాలని, ఆయనతో ఉండాలి, ఆయనతో నిరంతరం మనం ఉండాలని యేసయ్య యొక్క తపన, ఆశ, ప్రేమ, కనికరం కదండి. నేను ఎక్కడుంటాను మీరు కూడా అక్కడనే ఉండాలని కదండి. కనుకనే యేసు ప్రభు మన రక్షకుడు కదా. చాలా మంది ఉంటారు శాంతి 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 అంటుంటారు కదండి. శాంతి శాంతి అని చెప్పి అంటుంటారు. కానీ శాంతి ఇచ్చేది వాళ్ళు చెప్పండి చక్కగా చెప్తున్నాడు కదా. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం అనుగ్రహించినట్లు కావాలి. అంటే లోకం అనుగ్రహించే శాంతి వేరే కదండి. లోకం అనుగ్రహించే శాంతి వేరే. కానీ యేసయ్య అనుగ్రహించే శాంతి ఎల్లప్పుడూ ఉంటుంది. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. కనుక మై పీస్ ఐ లీవ్ విత్ యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివెత్, బట్ మై పీస్ ఐ గివ్ టు యూ అన్నారు. కనుక పీస్. కనుక ఈ క్రిస్మస్ సమయంలో దేవుని పిల్లరా ఈ చివరి శనివారం కదండి, చివరి శనివారం, రేపు చివరి ఆదివారం సంవత్సరంలో మరి యేసు ఈ లోకానికి వచ్చినాడు. మరి ఆయన ఇచ్చేవి మనము పొందుకున్నామా? ఎక్కడ లేమి మనలో ఉందా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మన జీవితంలో లేమి కలగదు, కానీ మనం లేమి చేసుకోవాలి. అది మనము గమనించుకొని జీవితంలో మరి నిత్య జీవితం ప్రభు ఎందుకు వచ్చాడంటే మనకి నిత్య జీవితం ఇవ్వడానికి, అంతేకాదు సమృద్ధి అనే జీవితాన్ని ఇవ్వడానికి, మరి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి కదండి. అవన్నీ మనం ఇంకా
కనుక ఈ విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇవి మన జీవితంలో ఉండాలి కదండి. అంతేకాకుండా మన సంఘాలు మనం చెప్పాలి, మన బంధువుల దగ్గర మనం ఉన్నప్పుడు చెప్పాలి, మన ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పాలి, అవకాశం దొరికినప్పుడు మనము చెప్పాలి. యేసు ఎందుకు వచ్చినారంటే గివ్ us eternal life, and to give us abundant life, and to give us peaceless world. కదండి. మరి ఈ వాక్యం దీవించినాక నాకు అవకాశం ఇచ్చిన చైర్మన్ నాకు యూనివర్సిటీ చర్చెస్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి రెవరెండ్ డాక్టర్ వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా యూసీపీ కమిటీ వాళ్ళందరూ వందనాలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా మరి మీ అందరూ కూడా నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ మై వైఫ్ అండ్ మై సన్స్ ఫ్యామిలీ అండ్ మై డాటర్స్ ఫ్యామిలీ. అందరికీ మే గాడ్ బ్లెస్ యూ abundantly in the new year also. కాదు కానీ ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా సమయము చేసుకోవాలి. సమయానికి బలంగా రావాలని నా విన్నపము. మాకు మన ప్రియ సహోదరుడు దేవదమ్మ సతీమణి గిరినమ్మ గారు గారు ఆమె అస్వస్థగా గురైనప్పటికీ ఆ విషయంలో 3 times ఆమెకు స్ట్రోక్ రావడము, తర్వాత అందరూ ప్రార్థన చేసింది. ఇదిగా ఒక్కడే ఉండి కూడా ఆమె నాకు ఎంతగానో ఎవరికి చెప్పకుండా కూడా ఎవరు రావద్దు అని నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి యోధనమ్మ గారు. ఎందుకంటే ఆయన చాలా 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆమెను ఆ విధంగా పురస్కారంగా చేసుకొని తిరుగుతున్నాడంటే ఆశీర్వదించేది కాదు. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు, భార్యను ప్రేమించవచ్చు తక్కువ. ఆయన వృద్ధాప్య జీవితంలో ఉన్న తన భార్యను ఎంతగానో విషయంలో ఆవిడ హాస్పిటల్కి పోయి ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా రావడం ఇంట్రెస్ట్ వల్ల భార్యనప్పటికీ కూడా నాకు ఫోన్ చేసిన వెంటనే ప్రార్థన చేశాను. అతను దగ్గర కూడా ఫోన్ చేశారు, చెప్పాడు, ఫోన్ చేశాడు, అందరూ చేశాడు. అందరూ ప్రార్థన చేసే రీతిగా నేను పోయి ఉన్నా. థ్యాంక్ యూ. ఇవ్వబోదు ఇప్పుడు మనం మన మధ్యలో మన ప్రియతమ నాయకుడు క్రైస్తవ నాయకుడు చేసిన మత్తయ్య గారు భూతమ్మ గారు కూడా మొట్టమొదటిసారి ఈశ్వరుడి మీద రావడము, ఎందుకంటే మంచి విజయ ఎవరికి పోదారు ముందుగా భూతమ్మ గారు వచ్చేసి ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత మన మత్తయ్య మాట్లాడతారు. ఆమె మంచి దేవసేపురాలు, మంచి ప్రార్థన పెట్టుకొని మంచి నడుపుతుంది. కానీ ఆమె ఎవరి దగ్గరికి పోదు. నిజంగా ఇది మాకు వచ్చిందంటే చాలా సంతోషదాయక విషయము. ఆమెకు నిజంగా మరొకసారి సభలు పడినట్టు ప్రార్థన చేస్తాము. పైకి రా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ఇప్పటిదాకా చెప్పినట్టుగా నేను చాలా పాస్టర్ ఇంటికి వెళ్ళేదాన్నప్పుడు నేను పనిచేసిన, నేను ఒక్కదాన్నే మరి దేవుడు నాకు ఉన్నాడని సేవ చేసుకుంటాను. మరి ఇదే ప్రాంతంలో ఉంటాను, ఇదే ప్రాంతంలో పుట్టాను, మరి ఇక్కడే సేవ చేస్తాను. మరి అక్కడ కూర్చున్న ఏదో కానీ ఒకసారి సతీష్ కుమార్ గిఫ్ట్కి పంపినప్పుడు పాస్టర్ సేవకుడు ఉంటుంది ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకంటే దేవుని కృపలో నేను ఎవరి సహాయం కూడా కోరదు, ఎవరిని కూడా నేను గిఫ్టింగ్ చేయలేదు దేవుని కృపలో. మరి మీ అందరికీ వందనాలు. మరి మా కొరకు మా సేవ కొరకు ప్రార్థన చేయండి. మరి ఫిలిప్ అన్న ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రము. స్తోత్రమయ్యా ప్రేమగల తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రములు. మరి ఇంతవరదాకా అన్నయ్య వాక్యం చెప్పబడిన నిత్య జీవం కొరకు మరి తండ్రి స్తోత్రం, యుద్ధాల కొరకు, పోరాటాల కొరకు, క్రైస్తవుల గొప్పల కొరకు, అవమానాల కొరకు, నిందల కొరకు, అనేకమైన కొరకు ప్రార్థన వాక్యం చెప్పబడిన ఆయన నిజమేనాయన. క్రైస్తవుడు ఐక్యత లేదు, ప్రేమ లేదు, నమ్మకం లేదు, యథార్థత లేదు, ప్రభా పట్టుదల లేదు, గొప్పల కొరకు చెప్పుకుంటున్నారు. మరి వాక్యం చూస్తున్నాయన మారు మనసు రక్షణ కొరకు అంటున్నాడు. ప్రభా ఈ మారు కాదు కానీ ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా సమయము చేసుకోవాలి. సమయానికి బలంగా రావాలి.
కిరీనమ్మ గారు ఆమె అస్వస్థగా గురైనప్పటికీ ఆమె విషయంలో 3 times ఆమెకు స్టోర్ రావడము, తర్వాత అందరూ ప్రార్థన చేసిన రీతిగా ఒక్కడే ఉండి కూడా ఆమె ఎంతగానో ఎవరికి చెప్పకుండా కూడా ఎవరు రావద్దు అని నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి యోధనమ్మ గారు. ఎందుకంటే ఆయన చాలా 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆమెను ఆ విధంగా పురస్కారంగా వేసుకొని తిరుగుతున్నాడంటే ఆశమాషేది కాదు. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు, భార్యను ప్రేమించవచ్చు ఆయన తక్కువ. ఆయన హృదయ ప్రేమితుల్లో ఉన్న తన భార్యను ఎంతగానో 20 విషయంలో ఆవిడ హాస్పిటల్కి పోయి ఆ బ్రెయిన్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా రావడం ఇంట్రెస్ట్ వల్ల బాగాలేనప్పటికీ కూడా నాకు ఫోన్ చేసిన వెంటనే ప్రార్థన చేశాము. అదే అమెరికా కూడా ఫోన్ చేశారు, చెప్పాడు, ఎవరు చేశాడు, అందరూ చేశాడు. అందరూ ప్రార్థన చేసే రీతిగా ఉన్నా థ్యాంక్ యూ ఇవ్వబోదు. ఇప్పుడు మనం మన మధ్యలో మన ప్రియతమ నాయకుడు, క్రైస్తవ నాయకుడు అయినటువంటి చేసిన మత్తయ్య గారు భూతమ్మ గారు కూడా మొట్టమొదటిసారి ఈశ్వరి మీద రావడము, కాబట్టి ఎందుకంటే మంచి విజయం ఎవరికి పోదా ముందుకు రావాలి. భూతమ్మ గారు వచ్చేసి ప్రార్థన చేస్తారు, చేసిన తర్వాత మన మత్తయ్య మాట్లాడతారు. ఆమె మంచి దేవసేపురాలు, మంచి ప్రార్థన పెట్టుకొని మంచి అనుభూతి, కానీ ఆమె ఎవరి దగ్గరికి పోదు. నిజంగా ఇది మాకు మనకి వచ్చిందంటే చాలా సంతోషదాయక విషయము. ఆమెకు నిజంగా మరొకసారి సభలు పడటం ప్రార్థన చేస్తాము. పైకి రా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ఇప్పటిదాకా ఆయన చెప్పినట్టుగా నేను నాన్న పాస్టర్ ఇంటికి వెళ్ళేదానప్పుడు నేను పనిచేసిన, నేను ఒక్కదాన్నే మరి దేవుడు నాకు ఉన్నాడని సేవ చేసుకుంటాను. మరి ఇదే ప్రాంతంలో ఉంటాను, ఇదే ప్రాంతంలో పుట్టాను, మరి ఇక్కడే సేవ చేస్తాను. మరి అక్కడ కూర్చున్న ఏదో కానీ ఒకసారి సతీష్ కుమార్ గిఫ్ట్కి పంపినప్పుడు ఆశ్రమ సేవ ఇక్కడ ఉంటుంది ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకంటే దేవుని కృపలో నేను ఎవరి సహాయం కూడా కోరదు, ఎవరిని కూడా నేను గిఫ్టింగ్ చేయలేదు దేవుని కృపలో. మరి మీ అందరికీ వందనాలు. మరి మా కొరకు మా సేవ కొరకు ప్రార్థన చేయండి. మరి పిలిపి అన్న ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రములు. స్తోత్రమయ్యా ప్రేమగల తండ్రి, స్తోత్రములు, పరిశుద్ధానికి స్తోత్రములు. మరి ఇంతవరదాకా అన్నయ్య వాక్యం చెప్పబడిన నిత్య జీవం కొరకు మరి తండ్రి స్తోత్రం, యుద్ధాల కొరకు, పోరాటాల కొరకు, క్రైస్తవుల గొప్పల కొరకు, అవమానాల కొరకు, నిందల కొరకు, అనేకమైన కొరకు ప్రార్థన వాక్యం చెప్పబడిన ఆయన నిజమేనాయన. క్రైస్తవుడు ఐక్యత లేదు, ప్రేమ లేదు, నమ్మకం లేదు, యథార్థత లేదు, ప్రభా పట్టుదల లేదు, గొప్పల కొరకు చెప్పుకుంటున్నారు. మరి వాక్యం చూస్తున్నాయన మారు మనసు రక్షణ కొరకు అంటున్నాడు. ప్రభా ఈ మారు మనసు రక్షణ కావాలంటే నువ్వే ప్రభా, మనసులు ఇవ్వలేదు ప్రభానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ ఇదే ప్రాంతం, ఇదే దేశముల మరి పిల్లి పనుల తండ్రి, మరి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడే తలం ఇచ్చావు. మరి ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ వచ్చిన దైవజనులు అంతా కూడా మరి ఏ ఆరాధన చేస్తున్నారో, ఎలా ప్రార్థన చేస్తున్నారో అంతా నీ కృప చొప్పున నడిపిస్తున్నావు ఆయన. గొప్ప దేవుడానికి స్తోత్రం. ఈ దైవజనులు అంతా కూడా ప్రభావ ఇంకా నీ అంత భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, వారి సంఘాలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు జ్ఞాపకం చేసుకొని భారతదేశం జ్ఞాపకం చేసుకో ప్రభావ. ఈ భారతదేశంలో కానీ ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప దేవుడానికి స్తోత్రం. భారతదేశంలో శాంతి సమాధానం కలిగించి మనసులో శాంతి సమాధానం అర్థమైంది ప్రభావ. అయ్యా డబ్బు ఉంటే కొద్దిసేపే సంతోషం నాయన. గొప్ప దేవుడు ధనం ఉంటే కొద్దిసేపు సంతోషం అయ్యానికి స్తోత్రం. పిల్లలు వస్తే కొద్దిసేపు సంతోషం ప్రభావ. అయ్యానికి స్తోత్రం కానీ పరిశుద్ర అయ్యా అలా కాకుండా ప్రభావ నిన్ను బట్టి సంతోషించడం, నీ సంతోషం, నీ సమాధానం పొందడం దయచేయము. గొప్ప దేవుడు అయ్యా, సర్వశక్తి మంతుడా అయ్యా. క్రైస్తవుడు ఒక ఐక్యత, ప్రేమ కావాలంటే నాయన ఒక ఐక్యత లేదు, ప్రేమ లేదు, గొప్పలు చెప్పుకుంటారా? గొప్పలు కాదు నాయన. నీకు స్తోత్రం. నీ అంత భయభక్తులు కలిగి మారు మనసు పొందే బిడ్డగా దయచేయండి. మరి సంఘాలలో గంటి చేసిన సైతం కూడా బంధించండి, కుటుంబంలో గంటి చేసిన దురాత్మలు బంధించండి.
మరి కొద్ది మంది నమ్ముకున్నాం నాయన, ఇంకా నీకు నమ్మాలి ప్రభా. ఈ ప్రాంతాలు, దేశాలు, పట్టణాలు అయానికి స్తోత్రం, దగ్గరికి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. పరిశుద్ధానికి స్తోత్రం. ఒక్కొక్క కుటుంబంలో అనేక బాధలు, అనేక సమస్యలు, అనేక వెలుగులు, అనేక గొడవలు, అలాకు వ్యాధులు, రోగాలు ఉంటున్నాయి ప్రభు. అని యేసు నామములో స్తోత్రము తండ్రి. హాస్పిటల్ అనేక రోగులతో ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రంలో. ఆ రోగాలు యేసు నామములో కావాలి ప్రభు. అయ్యా ఒక్కసారి డాక్టర్లు మోసగలను ఆయన డబ్బు తీసుకొని నీకు చనిపోయిన డబ్బులు పంచుకుంటున్నారు తండ్రి. అలాంటి కాకుండా ప్రభు నీకు స్తోత్రములు. న్యాయాధిపతి ఊపిరి నిలిచేది, కాపాడేది, దీవించేది, ఆశ్రయించేది ప్రభు. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ ఈ భారతదేశంలో, ఈ ప్రాంతంలో, ఈ ఉప ప్రాంతంలో ఉన్న దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఒక ఐక్యత దయచేయండి, ఒక ప్రేమ దయచేయండి, ఒక ప్రాదర్శిక దయచేయండి, నీ ఆత్మ కార్యం దయచేయండి ప్రభు. అద్భుతం దయచేయండి ప్రభు. అయ్యా దయ్యాలు పట్టిన వారు, దురాత్మ పట్టిన వారు, ఆలుషణతో, తలపోతూ, వ్యభిచారముతో, అయ్యానికి స్తోత్రం, దొంగతనాలతో, తాగుబోతులతో నిండి ఉన్నారు ప్రభు. అబద్ధాలతో నిండి ఉన్నారు ప్రభు. తీసివే ప్రభు, పుట్టివే ప్రభు. యేసు నామములో లయం చేయండి ప్రభు. నీకు స్తోత్రములు. పరిశుద్ధాలకు సహాయం చేయండి అయ్యా. మరి అన్నలు తండ్రి, మరి మేము అక్క చెల్లెల లేక అందరు బంధుమిత్రులు లేక ఉండేలాగా దయచేయము. ఈ రోజు ప్రభు నీకు స్తోత్రం. హిందీ ఇంగ్లీషే కాదు నాయన, ఏ దేశంలో పుట్టిన అదే భాషతో మాట్లాడినప్పుడు నీ దేవుని చెప్తున్నాను స్తోత్రంలో. అనేక ప్రాంతాలను, అనేక దేశాలను జ్ఞాపకం చేసుకునే దేవునివి అయ్యా. క్రిస్మస్ అన్ని దేశాల్లో చెట్టు కింద ఉన్నవాడు స్టార్ కట్టుకున్నాడు ప్రభా నీకు స్తోత్రంలో. నీ వెలుగు నింపుకున్నాడు ప్రభా నీకు స్తోత్రంలో. ఒక క్రైస్తవ తన అంటే ప్రభా ఒక్క రోజే ఆ ఎదురు చూస్తారు, కానీ మళ్ళా రోజు చీకట్లో ఉంటున్నారు అయ్యా నీకు స్తోత్రంలో. చీకటి నుంచి వెలుగులోకి నడిపించు ప్రభా నీకు స్తోత్రములు. అయ్యా స్తోత్రం తల్లి. సంఘాలలో విడిపోయిన సంఘాలనే ప్రభా, కట్టబడిన సంఘాలనే ప్రభా. అయ్యా సంఘంలో ఆత్మీయ లేరు ప్రభా నీకు స్తోత్రం. హార్మోన్స్ లేదయ్యా నీకు స్తోత్రములు. అనేకులు క్రైస్తవులు బైబిల్ పట్టుకొని వస్తున్నారు, కానీ ఎన్ని వాక్యం చెప్పినా వెళ్ళలేకపోతున్నారు ప్రభా. వాళ్ళు మార్చండి విశ్వాసంలో ప్రభా నీకు స్తోత్రములు. గొప్ప మేలు, అద్భుతమైన మేలు దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. అత్తయ్య గారు ప్రభా, బిడ్డకి ఎన్నో బాధలు, ఎన్నో సమస్యల నుంచి విడుదల చేసినందుకు వందనాలు అయ్యా. కుటుంబాన్ని రక్షించినందుకు వందనాలు అయ్యా నీకు స్తోత్రం. 7 నెలలకే బాబు పుట్టినప్పుడు అద్దరు పెట్టినప్పుడు ప్రార్థన చేస్తే కొమ్మడి పుట్టాడు, కొమ్మడి వాడుకో ప్రభా నీకు స్తోత్రములు. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. తన తల్లి తండ్రి అయ్యా మరి తండ్రి ఎన్నో సేవలు చేస్తున్నారు ప్రభా నీకు స్తోత్రములు. ఆవిడకి శ్వాసంతో ఉండగా దయచేయి అయ్యా. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దయచేయండి ప్రభా. ఈ రోజు డబ్బు కొరకు కక్కుర్తి పడిపోతున్నారు, కానీ తిండి కొరకు కక్కుర్తి పోతున్నారు, కానీ నీ యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది, విశ్వాసం పొంది ముందుకు నడిచేలాగా దయచేయి. నిజమే నాయన, మేము బ్రతికేది నీ కొరకే నాయన, చచ్చేది నీ కొరకే ప్రభా. చనిపోయిన ఈ లోకంలో నిద్రపోతాక నీ రాజ్యంలో ఉండాలని ప్రభు. అయ్యా నీకు స్తోత్రమును సహాయం చేయండి అయ్యా. మేము ఐక్యత, ప్రేమ, నమ్మకము, జాలి, దయం దయచే ప్రభు. అయ్యా నీకు స్తోత్రము.